ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. కనీసం నామినేటెడ్ పదవి కూడా లేదు. కానీ ఆయన మాత్రం సెంట్రల్ మినిస్టర్ లెవెల్లో బిల్డప్ ఇస్తున్నారు. షాడో సెంట్రల్ మినిస్టర్గా చలామణి అవుతూ ఏకంగా కేంద్ర మంత్రి కుర్చీలోనే కూర్చుని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాడు. ఆయన తీరు చూసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ షాక్ గురవుతున్నట్టు సమాచారం. ఈయన పేరు దాసునాయుడు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఈయన పేరు అందరి నోటా వినిపిస్తోంది. చిన్న పెద్ద రాజకీయ నాయకులు ఈయన్ను ప్రసన్నం చేసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఎందుకంటే ఈయన నిర్వహిస్తున్న బాధ్యతలు అలాంటివి. మరి ఏకంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి తరపున ఆయన పనులు చక్కబెడుతున్నారని ఈయన గురించి చెప్పుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే షాడో సెంట్రల్ మినిస్టర్ గా దాసునాయుడు పవర్ఫుల్ గా తయారయ్యాడని ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లేని సమయంలో షాడో కేంద్ర మంత్రిగా ఆయన బావ దాసునాయుడి హడావుడి చర్చనీయాంశంగా మారింది. రామ్మోహన్ నాయుడు క్యాంపు కార్యాలయంలోనే ప్రజా దర్బారు కూడా ఈయన నిర్వహిస్తున్నారు. రామ్మోహన్ నాయుడి తరపున వినతులు స్వీకరించడం, ఏకంగా ఆయన కుర్చీలో కూర్చుని డాబుదర్పం ప్రదర్శించడం జిల్లా రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి. అక్కడితో ఆగకుండా నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేసే పని కూడా చేస్తుండటంతో దాసునాయుడి గురించి అన్ని పార్టీల వారు గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ఈయన వరసకు బావవడంతో జిల్లాలోని కూటమి పార్టీల నేతలు కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉండిపోయారని టాక్. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను కాదని ఆయన నియోజకవర్గ విషయాల్లో కూడా దాసునాయుడు జోక్యం చేసుకుంటున్నారట. అవి ఎక్కువ కావడంతో ఎమ్మెల్యే అనుచరులు కూడా దాసునాయుడిపై మండిపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో తాను పెద్ద నాయకుణ్ణి కాబోతున్నట్టుగా దాసునాయుడు బిల్డప్ ఇస్తుండటంతో స్థానిక టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని టాక్. ఆయన తీరు రాను రాను శృతిమించుతుండటంతో కొంతమంది టీడీపీ నేతలు ఆయనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి తల్లి విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారని సమాచారం. విషయం తెలుసుకున్న ఆమె కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండాలని దాసునాయుడికి సలహా ఇచ్చినట్టు జిల్లా రాజకీయాల్లో చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన హడావుడి ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిందని మాట్లాడుకుంటున్నారు.